అబార్షన్లకు కేర్ ఆఫ్గా జమ్మికుంట హుజురాబాద్ అంట. ప్రతి నెల పదుల సంఖ్యలో అక్రమ అబార్షన్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని విశ్వ బ్రాహ్మణ మనుమయ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు అప్పల చక్రపాణి అన్నారు. ఎంబీబీఎస్ వంటి విద్యార్థులు లేకపోయినా సునాయాసంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు వైద్యులు కార్పొరేట్ హంగు ఆర్భాటాలతో నర్సింగ్ హోమ్, చికిత్సాలయం, మెడిక్లినిక్, పాలిక్లినిక్, ప్రథమ చికిత్సాలయ కేంద్రాల వంటి అర్థం లేని పేర్లతో జమ్మికుంట, హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ నిషేధిత అబార్షన్లు చేస్తున్నారని, కొందరు వైద్యులు తమ పేర్ల పక్కన ఏదో వైద్యశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నట్టు విద్యార్థులు పేర్కొంటూ గ్రామీణ ప్రాంతాల రోగులు నమ్మిస్తున్నారని, తీరా హాస్పిటల్స్కి వెళ్ళాక రోగులకు అట్టి హాస్పిటల్లో ఉండే సౌకర్యాలు కనిపించకపోగా కేవలం అబార్షన్లు చేయటం, పేషెంట్లు విశ్రాంతి తీసుకోవడానికి వసతి సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. ఇట్టి హాస్పిటల్స్ నిర్వాహకులు నేరుగా స్కానింగ్ సెంటర్లు సంబంధాలు ఏర్పరచుకొని లింగ నిర్ధారణకు పంపిస్తుంటారని, అనంతరం హాస్పిటల్లో అబార్షన్లు చేయిస్తున్నారని, ఒక్కో అబార్షన్కు 20 నుండి 30 వేలు తీసుకున్నట్టు, ప్రైవేట్ హాస్పిటల్స్లో భ్రూణ హత్యలు విచ్చలుగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సదరు అవినీతి వైద్యులపై చర్యలు తీసుకోవాలని, గతంలో పట్టణంలోని ఒక ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న పోలీసులు దాడి చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారని, ఆడపిల్లలపై వివక్ష పెరగటం, అడ్డగోలుగా భ్రూణ హత్యలు జరుగుతుండటం ప్రభుత్వం గర్భధారణ, పూర్వ గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధ చట్టాన్ని 1994లో తీసుకొచ్చిందని, దీంట్లో లోపాలు సరిచేస్తూ నిబంధనలు కఠినతరం చేస్తూ గత 2003లో చట్టాన్ని సవరించిందని, ఇట్టి చట్టాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10,000 జరిమానా, రెండోసారి 5 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా. భ్రూణ హత్యలకు పాల్పడిన వారికి మొదటిసారి 3 ఏళ్లు జైలు, 50,000 జరిమానా వేస్తారు. ఇది ఒక్కచోటే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి అంట. మొన్న మనకి న్యూ ఇయర్ ఎండ్ అయిపోయేటప్పటికి మనకు కొన్ని సర్వేలు వస్తాయి. అంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది ఏం ఫుడ్ తిన్నారు, ఎక్కువ మంది ఏం ఆర్డర్ చేశారు, ఎక్కువ మంది ఏం సినిమాలు చూశారు, ఎక్కువ మంది గూగుల్ ఏం సెర్చ్ చేశారు, ఇలాంటివి వస్తాయి. అయితే ఓయో రూమ్స్ వాడకంలో దేశంలోనే టాప్ ప్లేస్లో తెలంగాణ ఉందంట, హైదరాబాద్ ఉందంట. పర్టికులర్గా ఓయో రూమ్స్ వాడకంలో అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. మరి ఇంకా అబార్షన్ ఏం జరుగుతాయి? వీటిపైన సీరియస్గా చర్యలు తీసుకొని ఆ స్కానింగ్ సెంటర్ల పైన, ఈ హాస్పిటల్స్ పైన దాడులు చేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎవడు పట్టించుకుంటాడు? ఎవడికేం కర్మ? ఎవడు లంచాలు ఆడికి వస్తాయి, ఎవడికి రావాల్సిన డబ్బులు ఆడికి వస్తాయి, ఎవడి పనుల్లో ఆడు ఉంటాడు. ఎవడికేం పట్టింది పట్టించుకోవాల్సిన అవసరం?